అవును. ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు శిక్షిస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుందని. నా పెళ్ళానికి విడాకులు ఇస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి, కళ్ళు తిరిగి, గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఎలాగే? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. కుక్కేవలే పేను. నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా? నువ్వు నోర్మై. అమ్మా, దీన్ని ఎక్కడికి ఎందుకు రాంచావు? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్నా నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు. నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకున్నా, నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికి వెళ్ళము. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. రండి, పక్క ఎక్కడ వేసుకుందా? లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. నువ్వు ఇక్కడికి వచ్చేసేంటి? నేను లోపల వేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందండి? భార్యగా నా పక్కన మీ పక్కనేగా. ట్యాంక మీద పీచేం కాదు. లే జాకెట్. మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకొని శపథం చేశాను. దోపేవులే కుచ్చిళ్ళు. నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు. సొమ్ము ఖర్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రను కాదు, శిశింద్రి చిట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయిందనుకో తలారా చన్నీళ్ళు పోసుకో.
లే లే ఏమే 6 నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ వేసి నన్ను కమిట్ చేంజ్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని ఎస్ జానకిని తోడిచ్చి పంపించాడు. చూడు, నువ్వు ఎంతమంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను. వెళ్ళిపో, జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఏమండి? ఎవరండి మీరు? నేను మీ భార్యనండి. సోడాకాయలో గోలికాయ ఏం కాదు.